ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. నువ్వు నా కూతురివి, నా గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావు, అది నాకు తెలుసు. కానీ నీతో పాటు అల్లుడి గారు కూడా నీలాగా ఆలోచిస్తున్నారు చూడు. అది ఆ దేవుడు నాకు ఇచ్చిన వరమమ్మా, అదృష్టం. థ్యాంక్స్. దేనికి? మీరు మా ఫ్యామిలీ మీద చూపిస్తున్న అభిమానానికి, మా నాన్నగారి మీద చూపిస్తున్న కన్సర్న్కి, అదేవిధంగా మధు మా ఇంటికి సహాయపడాలన్నా, అండగా నిలబడాలన్నా దానికి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా సపోర్ట్ చేస్తున్న మీ సంస్కారానికి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, క్షమాపణ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండ్ సారీ. నాకు థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది? సారీ ఎందుకు చెప్తున్నారు? నేను మీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. మా నాన్నగారు మొదటిసారి ఈ ఇంటికి తీసుకొచ్చి మీతో పెళ్ళి అనగానే దాని నుంచి తప్పించుకోవడానికి, అసలు మా పేరెంట్స్ నా పెళ్లి ఊసే ఎత్తకుండా ఉండాలని స్వార్థంతో పెళ్లి నాటకం ఆడాను. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను. పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి మీరు పారిపోయేలా చేశాను. అప్పుడు కేవలం మీరు కోరుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకోబోతున్నారు కదా, ఇందులో పెద్ద సమస్య ముందులే అనుకున్నాను. గాని నా స్వార్థంతో మిగతా విషయాల్ని, దాని తర్వాత జరిగే పరిణామాల్ని అస్సలు పట్టించుకోలేదు. మీ నాన్నగారు నిన్నటి వరకు మిమ్మల్ని ద్వేషించడానికి, పరోక్షంగా ఆయన అనారోగ్యం పాలయ్యి ఇవాళ సరిగ్గా నడవలేని, ఒక చెయ్యి సరిగ్గా పనిచేయలేని స్థితికి నేనే కారణం. ఆ అపరాధ భావం నాలో ఇంకా ఉంది. నేను చేసిన తప్పుకి ఏదో ఒక విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వీలైంది చేస్తున్నాను, అంతే తప్ప నేనేమంత గొప్పోణ్ణి కాదు. నేను తప్పు చేసిన వాణ్ణి, చాలా పాపం చేశాను. మీరు మాత్రం ఏం చేయగలరు? ఇలా జరుగుతుందని మీరు మాత్రం ఊహించి చేసింది కాదు కదా. అయిందేదో అయిపోయింది, ఇంకా వదిలేయండి. మీరన్నట్టు అయిందేదో అయిపోయిందని ఆ విషయాన్ని వదిలేయొచ్చేమో కానీ దాని తాలూకా అపరాధ భావం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోదలుచుకుంది ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు మీరు పారిపోవడానికి, మీ నాన్న మిమ్మల్ని ద్వేషించడానికి, అందువల్ల జరిగిన పరిణామాలకి నేనే కారణమనే విషయాన్ని మధుకి మీరు చెప్పకుండా ఉన్నందుకు. కానీ ఇప్పుడు నేను మధుకి ఆ విషయం చెప్పేయాలనుకుంటున్నాను. ఏ విషయం? అదే, మీరు పెళ్లి చూపుల సమయంలోనే మీ ప్రేమ విషయం చెప్పి నన్ను సాయం అడిగారని, దాన్ని నేను నా స్వార్థానికి వాడుకుని మీరంటే ఇష్టమని చెప్పి దాన్ని పెళ్లిదాకా తీసుకొచ్చి మీరు పారిపోవడానికి, మీ ఇంటి పరువు పోవడానికి, మీ నాన్నగారు ఇలా అవ్వడానికి, అన్నింటికీ కారణం నేనే అని మధుకి చెప్పేద్దామనుకుంటున్నాను. అవన్నీ ఇప్పుడెందుకు? అనవసరంగా ఆ విషయాలు ప్రస్తావించకండి. దానివల్ల ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటి అని కాదు, అపరాధ భావంతోటి ఉండలేకపోతున్నాను. నేనివన్నీ చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నానని అనిపించలేదు. మీరు నన్ను సాయం అడగడం అపార్థం చేసుకుని, నేను మీరు అడిగిన సాయాన్ని ఆసరాగా చేసుకుని, నా స్వార్థంతో నా పెళ్లి ప్రస్తావనని మా వాళ్ళు అస్సలు తీసుకురాకూడదనే అంత నాటకం ఆడాను. దానివల్ల ఇన్ని అనర్థాలు జరిగాక ఇప్పుడు ఏమీ ఎరగనట్టు నేను మంచోణ్ణి అన్నట్టు ఉండడానికి ఇబ్బందిగా ఉంది. నాకు నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. అందుకే మధుకి ఆ విషయం చెప్పేద్దామనుకుంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని మధుతో చెప్పకండి. ఏ ఆడపిల్ల తన భర్త స్వార్థంతో ఇలాంటి పని చేశాడంటే
తట్టుకోలేదు. అది కూడా తన అక్క పెళ్లి విషయంలోనూ, తన కుటుంబ పరువు పోయే విషయంలోనూ తన భర్త పాత్ర ఉందని తెలిస్తే ఏమాత్రం క్షమించలేదు. ఈ విషయం మధుకు తెలియకూడదనే ఇన్నాళ్ళు నేను దాని గురించి నోరు మెదపకుండా ఉన్నాను. ఇప్పుడంతా అయిపోయింది. మీరు పశ్చాత్తాపడుతున్నారు కదా, దానికన్నా మించిందేముంది? దయచేసి ఈ విషయాలన్నీ మధుకి చెప్పకండి ప్లీజ్. చెప్పారంటే తన లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల మరింత బాధే తప్ప ఒక్క ప్రయోజనం కూడా ఉండదు. కొంతమంది సంతోషం కోసం కొన్ని నిజాలు దాచేయడం ఉత్తమం. తను సంతోషంగా ఉండాలి. మీరు ఈ విషయాలన్నీ మర్చిపోండి. థ్యాంక్స్. ఏమండి, ఇంకా బయలుదేరదామా? జాగ్రత్త. రాక్షసి. సాధారణంగా అయితే ఇంటికొచ్చిన అల్లుడు పుట్టింటి నుంచి భార్యని ఎప్పుడు తీసుకువెళ్దామా అని తొందర పెడుతూ ఉంటాడు. నువ్వేంటే రివర్స్లో నీ భర్తను తొందర పెడుతున్నావు? పుట్టిల్లు నీకప్పుడే అంత చేదైపోయిందా? చేదైపోవడం ఏంటి చేదు? ఎంతసేపు నిన్ను చూస్తూ నీతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సరిపోతుందా? నీకేంటి, కూర్చొని ఎన్ని కబుర్లైనా చెప్తావు. నీ కడగడానికి అత్తుందా? మందలించడానికి బావే ఉన్నాడా? అవునవును, అక్కడికి మీ అత్తగారేదో నిన్నంటున్నట్టు, మీ మామగారేదో నిన్ను మందలిస్తున్నట్టు. కరెక్ట్గా అడిగారు ఆంటీ. అసలు ప్రపంచంలో మా అమ్మ నాన్న కంటే కోడల్ని గొప్పగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? 100% ఉండరు బాబు. మరి చూడండి మీ అమ్మ ఏముంటుందో. హలో, నేనేదో మాట వరుసకో మాట అంటే అందరూ కూడబలుక్కొని నా మీద దాడి చేస్తున్నారేంటి? నానా, మీరేంటి కన్న కూతుని వదిలేసి అల్లుడికి సపోర్ట్ చేస్తున్నారు? ఇదేం అస్సలు బాలేదు చెప్తున్నా. అవును, అల్లుడి గారికే సపోర్ట్ చేస్తాం. మా అమ్మాయిని చూసుకునేది అల్లుడి గారే కదా. అంతేలేండి నాన్నా, అంతే. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. అవును, కొమ్ములే వాడిగా ఉంటాయి. ఆ వెనుకొచ్చిన కొమ్ములు పొడవకుండా ఉండాలని ముందు నుండి ఇలానే జాగ్రత్త పడుతున్నారన్నమాట. అంటే ఏమిటే, మేమేదో అబ్బాయిని మంచి చేసుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నావంటావా? మరి మా అక్కని ఒంటరి దాన్ని చేసేస్తే నేను ఊరుకుంటానా? ఆ, మీ అక్క గురించి చెప్పొచ్చు. అది ఒంటరిగా ఉన్నా 100 మందితో సమానం. మనలాంటి వాళ్ళందర్నీ బంతి ఆట ఆడేసుకుంటుంది. పాపం, నా మనవణ్ణి తలుచుకుంటేనే నాకు బాధ ఇస్తుంది. అవును బామ్మగారు, నేనైతే చాలా పాపం. మీరొక్కరే నా పరిస్థితిని అర్థం చేసుకోగలిగింది. హలో, చాలు చాలు. వాళ్ళేదో సపోర్ట్ చేస్తున్నారు కదా అని మీరు మరీ ఓవర్ చేస్తున్నారు. నానా, ఇంకా బయలుదేరతాం. అవతల అత్తయ్య వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో పనులున్నాయి. సరేనమ్మా. అల్లుడు గారు, నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పండి మావయ్య. ఏం లేదు, ఈ వారంలో మధుది పుట్టినరోజు వస్తుంది కదా. అంటే మీ పెళ్ళయ్యాక తనకి తొలి పుట్టినరోజు. మీరేదో ప్లాన్ చేసుకొని ఉంటారు. మేము వాటిని డిస్టర్బ్ చేయం, కానీ ఒక పూట మీరు ఆ అమ్మాయి ఇక్కడికి వస్తే బాగుంటుంది. పుట్టినరోజు పూజ చేసుకొని నోరు తీపి చేసి అక్షంతలు వేస్తే మాకు కాస్త తృప్తిగా ఉంటుంది. మధు పుట్టినరోజు ఎప్పుడు? ఏమి అలవేని, ఇంటల్లుడిని నా మనవుడు అని భుజాలకి ఎత్తుకొని మరీ గొప్పగా ఊరేగించా. ఆ మాత్రం చూసుకుంటున్నాడు భార్యని. భార్య పుట్టినరోజు కూడా తెలియదు మరి. అంటే అది ఏంటే మధు, నీ పుట్టినరోజు గురించి అల్లుడి గారికి చెప్పలేదా? మా అక్క చెప్పడం ఏంటి? ఆయనకి భార్య మీద అక్కర ఉంటే ఆయనే తెలుసుకొని ఉంటారు. బావా, ఇందాక వీళ్ళందరూ మీరేదో గొప్ప అది ఇది అని 100కి 1000 మార్కులు ఇచ్చారు.
100కి 100 అని పోటీలు పడి మార్కులేశారు. కానీ ఇప్పుడు మా అక్క పుట్టినరోజు కూడా మీకు తెలియదన్న ఒక్క మాటతోటి మీ మార్కులు మొత్తం రిమార్కులు అయిపోయాయి. అసలు ఇంతవరకు భార్య పుట్టినరోజు డేట్ని మర్చిపోయిన భర్తల గురించి అప్పుడప్పుడు సినిమాలోను టీవీలోను ఇరుగు పొరుగు వాళ్ళు అనుకుంటూ ఉంటే విన్నాము చూసాము. కానీ మొట్టమొదటిసారిగా భార్య పుట్టినరోజు కూడా ఎప్పుడో తెలియని భర్తని ఇప్పుడే చూస్తున్నాం. వావ్, ఏం ఎదిగిపోయారు బాబుగారు మీరు. కరెక్ట్గా చెప్పావే. చాలే ఊరుకోండి, మరీ అల్లుడి గారిని ఆట పట్టిస్తున్నారు. తప్పు. నాన్న మీరు ఊరుకోండి. మీ అల్లుడు గారిని ఎంతైనా వెనకేసుకొని రండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను మరదల్ని. భావన ఆట పట్టించడమే కాదు, 30 తిప్పులు పెడతాను, ముక్కు పట్టి మరీ గుంజుతాను. నా ఇష్టం. నువ్వంత పని చేసేదానివే తల్లి. సరే, ఇక బయలుదేరుతామండి. వెళ్ళొస్తాం అంకుల్, వెళ్ళొస్తాం ఆంటీ, బామ్మగారు వెళ్ళొస్తాం. అలాగే బాబు. బ్రదర్ వెళ్ళొస్తాం. బాయ్ బ్రదర్. రా. బాయ్ అక్క. బాగా అయింది. ఈ ఫోటోలో అచ్చం రాక్షసున్నట్టే ఉంది. రాక్షసి. బాగా అయింది. గుడ్ ఈవినింగ్ అత్తయ్య. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఇదిగోండి సూప్. అబ్బా, అక్కడ పెట్టమ్మా. హాస్పిటల్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నన్ను పెద్ద పేషెంట్లా చూస్తున్నారు. ఈ సూప్లు గట్రా ప్రతి పూట ఇస్తున్నారు. తాగలేక చస్తున్నాను, చిరాకు వచ్చేస్తుంది. అమ్మా, ఆరోగ్యం బాగుపడాలంటే మంచి ఆహారం తీసుకోవాలి కదమ్మా. ఇలా చిన్నపిల్లలాగా చిరాకు పడితే ఎలాగా? తీసుకో. తీసుకుంటాలే నాన్న, కాసేపు అయ్యాక తాగుతాను. అక్కడ పెట్టేయమ్మా. అది సరే, ఇంతకీ అన్నయ్య వాళ్ళు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అత్తయ్య. అలివేని ప్రత్యేకంగా మిమ్మల్ని అడిగానని చెప్పమంది. నీ బామ్మగారికి ఆరోగ్యం బానే ఉంది కదా? ఆవిడ ఆరోగ్యం బానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు. అన్నట్టు మరో 3 రోజుల్లో ఇందు వాళ్ళ ఆయన మమ్మల్ని కర్ణాటక బార్డర్కి తీసుకువెళ్తామన్నారు. కర్ణాటక బార్డర్కా? కర్ణాటక బార్డర్ ఏంటమ్మా? గొడవలన్నీ సద్దు మణిగిపోయి నాన్న అక్కని క్షమించేస్తే అక్కడ కర్ణాటక బార్డర్లో ఏదో గుడుందంట. ఆ గుడికి వస్తానని ప్రణయ్ మొక్కుకున్నాడు. అందుకని ఆ మొక్కుబడి చెల్లించడానికి అందరినీ అక్కడికి తీసుకెళ్తానని చెప్పాడు. ఓ అవునా? అవునత్తయ్య, అందరం కలిసి వెళ్తున్నాం. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఇది బాగుంది. మా నాన్నగారు ఏం చెప్పారు? మీరు రావాలని చెప్పారు కదా. అబ్బా, అంత దూరం ఈ తీర్థయాత్రలు పెట్టారంటే నాకు బోర్ కొడుతుంది. ఏ, మేమంతా ఉన్నాం కదా, మీకేం బోర్? మీరొచ్చి తీరాలి. మధు, నందుకి ఇలాంటి విషయాల్లో పెద్దగా ఆసక్తి ఉండదమ్మా. నువ్వు సరదాగా మీ పుట్టింటి వాళ్ళతో వెళ్ళిరా, నీకు ప్రైవసీ ఉంటుంది కదా. లేకపోతే నందుని పట్టించుకుంటూ వాళ్లతో టైం స్పెండ్ చేయడం కష్టమైపోతుంది. అలాగేం లేదు. ఈయనిక్కడిలా ఉంటారు గాని అక్కడికి వస్తే మా నాన్నగారితో బానే కబుర్లు చెప్తారు. వీళ్ళిద్దరికీ మంచి దోస్తీ కుదిరింది. ఆయనే వస్తారు. అన్నట్టు అత్తయ్య, రేపు మనం ఒక చోటుకి వెళ్ళబోతున్నాం. మీరు మావయ్య, నేను ఈయన కలిసి పొద్దునే బయలుదేరాలి. మీరు సిద్ధంగా ఉండండి. ఎక్కడికమ్మా? సస్పెన్స్ అత్తయ్య, మీరు రేపు రండి, చెప్తాను. అరే, ఎక్కడికో చెప్పొచ్చు కదా, దీంట్లో సస్పెన్స్ ఏముంది? కొన్ని విషయాలు చెప్పకుండా చేస్తే థ్రిల్ ఉంటుంది అత్తయ్య. మీరు రేపు పొద్దునే రెడీగా ఉండండి.
ఏ ఎక్కడికి? మీకు కూడా చెప్పును, సస్పెన్స్ అంతే. పదండి వెళ్దాం. వస్తానత్తయ్య. ఉమ్. ఏంటక్క ఏదో సస్పెన్స్ అంటున్నారు? రేపు నేను మీ బావ కలిసి మధు నందులతో ఎక్కడికో వెళ్ళాలట. ఎక్కడికి అని అడిగితే చెప్పను, సస్పెన్స్ అంటోంది. ఏదో కొంప ముంచే ప్రోగ్రాం పెట్టి ఉంటది. దాని బొంద అదేముండదు గాని పుట్టింటి నుంచి వస్తూ ఒక వార్త మోసుకొచ్చిందిరా. ఏంటి? ఆ ప్రణయ్ గాడు మనం వేసిన ప్లాన్ని రామచంద్ర కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని సాధించాలనుకుంటున్నాడు. ఏంటక్క నువ్వు అనేది? అవునరా, వాడేదో మొక్కుబడి అని చెప్పి కర్ణాటక బార్డర్లో ఒక గుడుందట. అందరం కలిసి అక్కడికి వెళ్దామని చెప్పి ఒక కట్టుకథ అల్లి ప్లాన్ చేస్తున్నాడు. వాడి ప్లాన్ ఏంటంటే ఆ డంప్ మొత్తం ఫ్యామిలీతో సహా తీసుకెళ్ళి పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని సులువుగా బయటపడొచ్చని ఏదో ప్లాన్ చేశాడు. ఆహా, ఫ్యామిలీతో పాటు వెళ్తే మాత్రం పోలీసులు వదిలేస్తారా ఏంటి? మొత్తం చెక్ చేస్తారు. మనకు కావాల్సింది కూడా అదే కదా. మనం ఎలాగో ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు బండి నంబర్తో సహా మొత్తం ఇస్తాం. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ ప్రణయ్ గాడితో సహా ఆ కుటుంబం కూడా సరుకు రవాణా కేసులో బుక్ అవుతారు. వీడు గీతతో నిజమైన స్నేహంతో ఉన్నాడా, లేకపోతే తన మీద ఇష్టాన్ని పెంచుకుంటున్నాడా అనేది అర్థం కావడం లేదు. ఒకవేళ గీత మీద వాడికి అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే గనక వాడికి ఇబ్బంది అవుతుంది. ఆ ఫ్యామిలీకి ఇంటికి పెళ్ళంటే రెండు కుటుంబాల వ్యవహారం. ఆ అమ్మాయి మంచిదే కావచ్చు, కానీ రేపు రెండు కుటుంబాల మధ్య సఖ్యత లేనప్పుడు అనవసరమైన సమస్యలు వస్తాయి. అది సుధీర్ లైఫ్కి మంచిది కాదు. రేపు వాడు నలిగిపోతాడు. వాడు సంతోషంగా ఉండాలంటే ఈ విషయం మీద సుధీర్కి ఇప్పుడే ఒక క్లారిటీ ఇవ్వడం మంచిది. వాడు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుని గీతని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతోటి నా ముందుకొచ్చాడంటే కాదని చెప్పడానికి నాకు మనస్కరించదు. ముందుగానే హెచ్చరించడం మంచిది. సుధీర్ వచ్చాక ఈ విషయం మాట్లాడాలి. ఏమండో శ్రీవారు, ఎంతసేపు? ఆడవాళ్ళం మేం త్వరగా రెడీ అవ్వమని మీ మగాళ్ళంతా మా ఆడాళ్ల మీద జోకులు వేసుకుంటూ ఉంటారు. నేను రెడీ అయ్యి అరగంట అయింది. తమరేమో గంట నుంచి స్నానం చేస్తూ ఉన్నారు. అబ్బా, స్నానం కూడా ప్రశాంతంగా చేయనివ్వవా? రేయింబవళ్ళు గ్యాప్ ఇవ్వకుండా టార్చర్ పెడుతూనే ఉన్నావు. అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో నీకు? మీరు పెట్టే టార్చర్తో పోలిస్తే నాదో టార్చరా? రండి త్వరగా. ఇదేంటిది? ఈ డ్రెస్ ఇక్కడ పెట్టారు. ఇది అస్సలు బాలేదు, మనకి మ్యాచ్ అవ్వదు. చకచక రెడీ అవ్వండి, వెళ్దాం. ఇదిగో, నాకొక అరగంట టైం ఇవ్వు. ఊరికే తరుముతూ ఉండకు. ఇదేంటిది? నేను స్నానానికి వెళ్లే ముందు తీసిపెట్టిన డ్రెస్ ఏది? ఆ డ్రెస్ అస్సలు బాలేదు. ఈ డ్రెస్సే వేసుకోండి. ఏ డ్రెస్ వేసుకోవాలో నాకు తెలుసు. నువ్వు డిసైడ్ చేసేదేంటి? నేనే డిసైడ్ చేయాలి.
వేరే ఎవరైనా ఉన్నారా ఏంటి డిసైడ్ చేయడానికి? ఏ ఊరికే చిరాకు పెట్టకు పొద్దు పొద్దునే. ఈ డ్రెస్ కాదు, ఇందాక డ్రెస్సే వేసుకోవాలి. లేదు, ఈ డ్రెస్సే వేసుకోవాలి. ఏంటి డ్రెస్ వేసుకోవడం నీ ఇష్టమా నా ఇష్టమా? ఖచ్చితంగా ఈ రోజుకి మాత్రం నా ఇష్టమే. అసలు ఆ మాటకొస్తే ప్రతిరోజు నేనే డ్రెస్ తీసి పెడతా, అదే వేసుకోవాలి. పెళ్ళైన తర్వాత భార్య కంటికి ఏది నచ్చుతుందో అదే డ్రెస్ లో ఉండాలి. పైగా ఈ రోజు మన ఇద్దరం ట్విన్నింగ్ చేయాలి, మ్యాచీ చేయాలి. ఏంటి ట్విన్నింగా? మ్యాచియా? అవును శ్రీవారు, ట్విన్నింగ్ వైబ్ ఉండాలి. మనల్ని ఎవరైనా చూస్తే జంట చాలా బాగుంది కదా అని ముచ్చట పడిపోవాలి. ఏంటి నీ పైత్యం? ఇది పైత్యం కాదు, భార్యాభర్తలంటే మినిమం ఇలా ఉండాలి. ఏంటిప్పుడు ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకుని మమ్మల్ని చూడండోహో అని చాటింపు వేయాలా? తప్పే ఉంది. భార్యాభర్తలు ప్రత్యేకమైన అకేషన్స్ లో ఇలా మ్యాచింగ్ వైబ్ ఉండాలి. అసలు ఇప్పుడు ఎక్కడికి బయలుదేరబోతున్నాం మనం? చెప్పా పెట్టకుండా నిన్నటి నుంచి ఓ టార్చర్ చేస్తున్నావు. ఇప్పుడు రెడీ అయిపోతే అక్కడికే వెళ్తాం కదా. అంతగా తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటే చక్కమని మెరుపు వేగంతో రెడీ అయిపోండి. అవతల టైం అయిపోతుంది. ముందు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు. నువ్వు చెప్పా పెట్టకుండా తీసుకెళ్తున్నావంటే ఏదో కొంపలు ముంచే వ్యవహారమే అయి ఉంటుంది. కొంపలు ముంచడానికి చక్కగా రెడీ అయ్యి మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకొని వెళ్తారు. మరి ముందు రెడీ అవుతారా లేదా? అవతల అత్తే మావయ్య కూడా రెడీ అయ్యారు. చెప్తేనే రెడీ అవుతా. చెప్తాను, ముందు రెడీ అవ్వండి. లేదు, చెప్తేనే రెడీ అవుతా. చెప్పకపోతే ఇప్పుడు డ్రెస్ అప్ అవరా? అయితే ఆగండి, నేనే డ్రెస్ తొడుగుతాను. ఆగు, వేసుకుంటానులే. అది మర్యాదగా డ్రెస్ వేసుకొని త్వరగా రండి. రాక్షసి, ఈ రాక్షసి దగ్గర చాలా కష్టం. మీకు చెప్పా పెట్టకుండా ఒక విషయం మాట్లాడాలని వచ్చాం. మీకు శ్రమిస్తున్నందుకు క్షమించాలి. ఏం లేదండి, రూతర్ అన్నయ్యకి సాంప్రదాయానికి పెళ్లి సంబంధం గురించి మాట్లాడదామని వచ్చాం. ఇదేం బాలేదు. మీరు సాంప్రదాయానికి బాస్ అవ్వచ్చు, మీరు పెద్ద కుటుంబం నుంచే వచ్చుండొచ్చు, కానీ మీరు సడన్ గా ఇలా వచ్చి ఒక పియ్యకి నా కూతుర్ని ఇవ్వమని అడగడం ఏం బాలేదండి. మాకు కొన్ని ఇష్టాలుంటాయి. అమ్మా, ఎందుకింత ఆవేశపడుతున్నారు? ప్లీజ్ కూర్చోండి. కూర్చోండమ్మా. రూతర్ సాంప్రదాయని ఇద్దరూ ఒకే రకమైన ఉద్యోగం చేస్తున్నారు, పైగా మంచి ఉద్యోగాలు. మీరెందుకు తక్కువ అనుకుంటున్నారు? అలా కాదండి, మేము మా అమ్మాయిని కొంచెం ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటాం కదా. మాకెంతున్నా కలిగిన చోటే కూతుర్నిస్తే బావుంటుంది కదా అని మా ఆలోచన. రూతర్కి ఎలాంటి లోటు లేదమ్మా, చాలా మంచివాడు. మీరు గొప్పవాళ్లు. మీరొచ్చి మాట్లాడుతుంటే నేను ఎదురు సమాధానం చెప్పటం భావ్యం కాదు. కాని ఆడపిల్ల తల్లిగా నేనొక విషయం అడుగుతాను. అతనికి సంబంధం మాట్లాడడానికి కనీసం వాళ్ళింటి నుంచి ఎవరో ఒకరు రావాలి కదండీ. సారీ ఆంటీ, నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. ఓ, తల్లిదండ్రి కూడా లేరా? ఎవరూ లేని ఇంటికి మా అమ్మాయిని ఎలా పంపిస్తావండి? ఎందుకు లేరమ్మా? రూతర్కి తండ్రిగా నేను, తల్లిగా నా భార్య రమణి ఉంది. నేను వాడి బాబాయిని, రమణి వాడి పిన్ని. మాకు వాడు సొంత బిడ్డ కింద లెక్క. మీకు అంతగా అవసరం అనుకుంటే వాణ్ణి నేను దత్తత తీసుకుంటాను. అంతేకాదమ్మా, పేరుకు రూతర్ మా కంపెనీలో ఉద్యోగే గాని మా ఇంటి మనిషి. మా కుటుంబం గురించి కానీ, మా సాధక బాధకాల గురించి కానీ ప్రతి ఒక్కటి తెలిసిన ఏకైక వ్యక్తి రూతరే.
వాడికి మేమున్నాం. మీరేం దాని గురించి బెంగ పెట్టుకోకండి. ఏ రకంగానూ మీ అమ్మాయికి శ్రమ కలగదు. వాడు చాలా మంచి మనిషి. వాడు చాలా మంచి మనిషి అండి. మీరేం భయపడకండి. అంటే అది కాదండి. అమ్మా, ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. నేను 3 ఆడపిల్లల తండ్రిని. ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను. మీ అమ్మాయి రోతర్ దగ్గర సుఖంగా, సంతోషంగా, క్షేమంగా ఉంటుంది. ఆ విషయంలో నేను భరోసా ఇవ్వగలను. దయచేసి మీ అమ్మాయిని రోతర్కి ఇచ్చి పెళ్లి చేయండి. సరే, మీరు ఇంత పెద్ద కుటుంబం నుంచి వచ్చి మీరే భరోసా ఇస్తున్నారు. అలాగేనండి. రూతర్, ఏమైందిరా? ఏంట్రా ఇది? రే రూతర్, ఏంట్రా? బాబాయ్, లే బాబు. బాబాయ్. రే రూతర్, ఏంట్రా? ఏమైంది? చాలు బాసు. ఇన్నేళ్ళు నేను మీ దగ్గర పనిచేసినందుకు మీరు నన్ను ఇంట్లో మనిషి అని చెప్పారు కదా. ఇంతకంటే నాకు అర్థమే ఉంటుంది. థ్యాంక్స్ బాబాయ్. రే, బాబాయ్కి థ్యాంక్స్ ఏంట్రా, పిచ్చి వదవా. ఓకే, సరే సరే. ఇప్పుడు తాంబూలాలు మార్చేసుకుందామా? అలాగేనండి. ఏమండి, అరటిపండు బనానా తీసుకురండి. ఇదేం పేరు? అరటిపండు బనానా? ఆవిడికి కొంచెం ఇంగ్లీష్ తెలుగు అలా మిక్స్ చేసి మాట్లాడే అలవాటు ఉన్నట్టుంది. అసలు ఏం చేస్తుంది ఇది? దీని దొంపదెగా వీడియోలు కూడా తీస్తుందా వాడికి తెలియకుండా? చెప్తాను. ఇది కూడా ఫిట్టింగ్లో పెడతాను. భక్త, ఏమి నీ కోరిక? పొద్దు పొద్దునే కఠోర దీక్ష చేస్తూ మనసులో ఏదో కోరుకుంటున్నట్టున్నా? ఏంటి, నన్ను చూస్తే నీకు బఫూన్లాగా కనపడుతున్నానా? నేను కూర్చుని ప్రశాంతంగా యోగా చేసుకుంటూ ఉంటే నువ్వేదో పెద్ద అమ్మవారిలాగా పోజులిస్తూ ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే నువ్విప్పుడు ఫోన్లో వీడియో తీసావా? ఆ ఫోన్ ఇప్పుడు... ఏయ్, ఆగు ఆగు, ఫోన్ ఇవ్వు, ఫోన్ ఇవ్వు. ఏయ్, ఇవ్వు. ఫోన్ ఇస్తావా ఇవ్వవా?
వేషాలేస్తున్నావా? ఫోన్ బద్దలు చేసేస్తా చెప్తున్నా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఫోన్ ఇవ్వు. ఇవ్వు. ఇదిగోండి. సరదాగా ఉండడం చేత కాదా మీకు? యోగా చేసుకోవయ్యా అంటే నా మీద యుద్ధంకి వస్తున్నావు? ఈ ఇంట్లో నీ ముందు యోగా చేయడం కంటే యుద్ధ భూమిలో యుద్ధం చేయడం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు మనిషిని కాస్తో కూస్తో మనశ్శాంతిగా కూడా ఉండనివ్వవా? పొద్దున్నే మొదలుపెట్టావు. బా, మరీ అలా కోప్పడకండి. ఇంత కోప్పడితే మీరు చేసే యోగాకి ఈ ధ్యానానికి అర్థమేముందింకా? రెగ్యులర్గా మీకు కాఫీ కప్లో కాఫీ తీసుకొస్తాను. మీరేమో ఆ టైమ్స్లో యోగాలో కూర్చొని ఉంటారు. కప్పు కాఫీ ఎక్కడ పెట్టాలి అంటే నెత్తిన పెట్టు అంటారు. నేను మీరు చెప్పినట్టే చేస్తాను, గొడవ అవుతుంది. అందుకని ఈసారి ఫ్లాస్క్లో తీసుకొచ్చా. కాఫీ కప్ సెపరేట్గా పెట్టా. మీరు యోగా చేసుకొని కాఫీ తాగొచ్చు. ఇంకేం యోగా? మూడ్ మొత్తం పాడు చేస్తే. తాగండి. స్వయంగా నా చేతులతో చేశాను. అసలు మరొక సిప్ తాగగానే స్వర్గం కనబడుతుంది మీకు. తాగరా, కనబడుతుంది నీకు స్వర్గం. నీకు స్వర్గం, దానికి నరకం. భలే చేసావులే తొక్కలోది. కాఫీ ఒకటి చేయడం నేర్చుకుని ఓ అని బిల్డప్ ఇస్తున్నావు. హలో, ఈ మధ్య వంట కూడా నేర్చుకున్నాను. ఏ తిని మెచ్చుకున్నది మర్చిపోయారా? అదేదో అందరి ముందు నిన్ను చిన్నబుచ్చకూడదని మెచ్చుకున్నాను. నువ్వు నీ వంటలు. ఏంటిది? కాఫీ ఇదే? కాఫీలో ఇంత ఉప్పేసి తీసుకొస్తావా? ఏంటి, మీ నాలుక పనిచేయడం మానేసిందా ఏంటి? చక్కగా పంచదార వేసి తీసుకొస్తే ఉప్పు వేశానంటున్నారు. ఏంటి, పంచదార వేసి తీసుకొచ్చావా? నువ్వు నా మీద పగ సాధించడానికే వచ్చావు. మొన్న శాండ్విచ్లో మిర్చి వేసి తినిపించానని కారులో పొడిచావు. మళ్ళీ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి పంచదారకి బదులు ఉప్పు వేశావా? నీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని నేనిప్పుడు చూపిస్తా. నీ ఉప్పు కాఫీ నీతోనే తాగిస్తా. రా, తాగు, తాగు, తాగు. ఆగండి ఆగండి, ఊరికే ఇది చేయకండి. నేను తాగుతానుండండి. ఇదేంటిది? ఊరికే నాటకాలాడకు. ఉప్పు వేసుకునొచ్చి మళ్ళీ ఏం తెలియనట్టు డ్రామా చేస్తావా? నిన్ను వద్దు, ఇదిగోండి రావద్దు చెప్తున్నా. వద్దు. ఏయ్, ఈరోజు నీ జుట్టు కత్తిరిస్తా, పీక పిసికేస్తా. వద్దు. నిన్ను ఊరికే వదలను. వద్దు చెప్తా. ఉప్పు కలిపిన కాఫీ తాగిస్తావు. అమ్మో నా ముక్కు.